ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. 4 విచారణ అధికారుల బృందం సుమారు 7 గంటల పాటు 82 ప్రశ్నలు అడిగింది. కొన్ని ప్రశ్నలనే తిప్పి విచారణ బృందం అడిగినట్టు తెలిసింది. విచారణ అధికారులుగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్ రెడ్డి, కేసు విచారణ అధికారి డీఎస్పీ మాజిద్ ఖాన్ కలిసి ఓ ప్రత్యేక గదిలో కేటీఆర్ ను ప్రశ్నించారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు మళ్లీ విచారణ కొనసాగించారు. విచారణకు కేటీఆర్ లాయర్ మాజీ ఏఏజీ రామచంద్రరావును ఏసీబీ అధికారులు లోనికి అనుమతించారు. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ ను ఎన్ని ప్రశ్నలు అడిగినా ఓపికగా సూటిగా సమాధానమిచ్చినట్టు తెలిసింది. విచారణ అనంతరం తనను ప్రశ్నించిన అధికారులతో కేటీఆర్ కాసేపు మాట్లాడారు. ప్రపంచంలో హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు తేవాలనే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ ఏసీబీ అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రేస్ నిర్వహణకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాల కోసం మంత్రి హోదాలో సంతకాలు చేశారని సమాధానమిచ్చారు. ముఖ్యంగా కేబినెట్ ఆమోదం లేకుండా డబ్బులు ఎలా బదిలీ చేశారనే అంశంపై ఏసీబీ ప్రశ్నించినప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో సీఎస్ ఉన్నతాధికారులే బిజినెస్ రూల్స్ చూసుకుంటారని చెప్పారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఏసీబీకి ఉండదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను నిర్వహించేందుకు అనేకసార్లు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాయని గుర్తు చేశారు. కేబినెట్ ఆమోదం గురించి ఇలా ప్రశ్నిస్తున్నారే, కేబినెట్ ఆమోదం లేకుండా ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రస్తుత సీఎంను బాధ్యుడిగా ఎందుకు చేయలేదని కేటీఆర్ అడిగినట్టు తెలిసింది. ఇక రేసు ఏర్పాటు, నిర్వహణ వల్ల ప్రభుత్వానికి భారీగా లాభం జరిగిందే తప్ప ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ఫార్ములా రేసును కొనసాగించకపోవడం వల్లే ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. రేసు రద్దు వల్ల జరిగిన నష్టానికి ముఖ్యమంత్రి పైన కేసు నమోదు చేయాలని కేటీఆర్ కోరినట్టు తెలిసింది. రేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, వాటి వివరాలను ఏసీబీ అడిగినట్టు తెలిసింది. రేసు మొత్తం వ్యవహారానికి సంబంధించి తాను రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని, ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. రేసు విషయంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డట్టు అనిపించడం లేదా? ఏసీబీ ప్రశ్నించగా ఈ ప్రక్రియలో చట్ట వ్యతిరేకమైన అంశం ఏదీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి లోటుపాట్లు ఉంటే ప్రభుత్వపరమైన విచారణ చేస్తే సరిపోతుంది. ఎక్కడా పైసా అవినీతి లేనప్పుడు ఇందులో చట్ట వ్యతిరేకత ఎక్కడుంది అని కేటీఆర్ అడిగినట్టు సమాచారం. ఒకవేళ మీకు ప్రభుత్వం అరెస్ట్ చేయాలని ఆదేశాలిస్తే ప్రశ్నలు అడగటం అనే వృధా ప్రయాస మానేసి సర్కార్ ఆదేశాలు అమలు చేసుకోవచ్చునని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కానీ పదే అడిగిన ప్రశ్నలే అడిగి ఊహాజనితంగా ప్రశ్నించడం వల్ల కేసు ముందుకు పోదని కేటీఆర్ అన్నట్టు సమాచారం. రేసు మొత్తం ప్రక్రియలో అవినీతి ఆరోపణలపై మీ సమాధానమేంటి అని ఏసీబీ ప్రశ్నించినట్టు సమాచారం. ప్రభుత్వం పంపిన డబ్బులు మొత్తం ఫార్ములా ఈ రేస్ కంపెనీకి చేరినప్పుడు అవినీతి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని కేటీఆర్ సమాధానం చెప్పారని తెలుస్తోంది. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయి, ఎలా చేతులు మారాయి అని ఏసీబీ అధికారులు ప్రశ్నించగా ఎఫ్ఐఆర్లోనే ఎక్కడ డబ్బులున్నాయి అన్న విషయంలో స్పష్టత ఉందని, అలాంటప్పుడు నిధుల దుర్వినియోగం ఎక్కడ జరిగింది కేటీఆర్ ప్రశ్నించినట్టు సమాచారం. తనపై చేస్తున్న అవినీతి ఆరోపణల్లో పసలేదని చెప్పినట్టు తెలుస్తోంది. అర్బన్ ఏ సంస్థ మొదటిసారి రేసు ఆర్థిక వ్యవహారాలపై ఏసీబీ అడుగగా మొదటి రేసు సందర్భంగా అర్బన్ ఏ సంస్థ పూర్తిగా ఫార్ములా ఈతోనే కార్యకలాపాలు నిర్వహించిందని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వ పరంగా కేవలం మౌలిక వస్తువులు మాత్రమే కల్పించే బాధ్యతను తాము తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. మొదటి రేస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫార్ములా ఈకి అర్బన్ ఏ సంస్థకు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని కేటీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక ఆ ప్రైవేట్ సంస్థ ఆర్థిక వివరాలు తనకు తెలియదని, ఆ అంశం తన పరిధిలోకి రాదని కేటీఆర్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.
ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 7:20 వరకు ఈడీ అధికారులు ప్రశ్నించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. బుధవారం ఏసీబీకి ఇచ్చిన సమాధానాలే ఈడీకి కూడా చెప్పినట్టు సమాచారం.